अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु उज़्बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 28 అల్ కసస్ 61-88 ఆయాతులు. అల్ కసస్ అనగా గాథలు. ఆయత్ నంబర్ 61. మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని పొందిన వ్యక్తిను, మేము ప్రాపంచిక జీవితపు కొన్ని లాభాలను ప్రసాదించిన తరువాత ప్రళయ దినాన శిక్షకై బంధించిన తేబడిన వ్యక్తిను ఇద్దరూ ఒక్కటవుతారా? విశ్వసించిన వారు దేవుని వాగ్దానం ప్రకారం పరలోకంలో బహుమతిని పొందగా అవిధేయులు దేవుని శిక్షకు పాత్రులవుతారు. అలాంటప్పుడు ఈ ఇరు వర్గాల వారు సమానులెలా అవుతారు? ఆయత్ నంబర్ 62. ఆ రోజు ఆయన వారిని పిలిచి, మీరు నాకు భాగస్వాములుగా తలపోసిన వారెక్కడా అని అడుగుతాడు. అంటే నా దైవత్వంలో ఎవరినైతే మీరు భాగస్థులుగా నిలబెట్టేవారో, ఏ రాళ్ళు రెప్పలనైతే కొల్చేవారో, ఎవరి పేర మొక్కుకునేవారో వారంతా ఇప్పుడెక్కడున్నారు? వారు ఈనాడు మీకేమన్నా సహాయం చేయగలుగుతారా? నా పట్టు నుంచి మిమ్మల్ని కాపాడుతారా అని అల్లా తీర్పు దినాన గట్టిగా అడుగుతాడు. ఈ విషయం ఇంతకుముందు అల్-అన్‌అమ్ సూరా 94వ ఆయతులో కూడా వచ్చింది. ఇంకా ఇతర చోట్ల కూడా ఈ విషయం చర్చించబడింది. ఆయత్ నంబర్ 63. ఎవరెవరికి ఈ మాట వర్తిస్తుందో వారిలా జవాబిస్తారు, మా ప్రభూ, మేము దారి తప్పించింది ఇదిగో వీళ్లనే. మేము దారి తప్పినట్లుగానే వీళ్లను కూడా దారి తప్పించాము. ఇక వాళ్లతో మాకెలాంటి సంబంధం లేదని నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. వీళ్ళు మమ్మల్ని పూజించేవారు కారు. అంటే దైవాగ్రహానికి పాత్రులైన వారిని భావం. అంటే తలబిరుసులైన శైతానులు, సత్య తిరస్కారులు, ముష్రిక్కులు అన్నమాట. అంటే ఈ దుర్మార్గుల మాటలు విని మోసపోయిన మూర్ఖజనులన్నమాట. మేమెలాగూ మార్గభ్రష్టులమే. అయితే మాతో పాటు మరి కొంతమందిని కూడా భ్రష్టు పట్టించాము. అయితే మేము వీళ్లను బలాత్కరించలేదు, మా దారిలో నడవమని నిర్బంధించనూ లేదు. మేము సంకేతప్రాయంగా చెప్పిన మాటలకే వీళ్ళు మా బుట్టలో పడిపోయారు. మేము ఆడించినట్లుగా ఆడారు, పాడించినట్లుగా పాడారు. ఈనాడు మేము వీళ్లతో తెగ త్రెంపులు చేసుకుంటున్నాము. వీళ్లతో మాకెట్టి సంబంధం లేదు. అంటే ప్రపంచంలో పరస్పరం స్నేహితులుగా ఉండే వీరంతా అక్కడ వండకరికి బద్ధ విరోధులైపోతారు. అసలు వాళ్ళు పూజించింది మమ్మల్ని కాదు, వాళ్ళు తమ మనోవాంఛలను అనుసరించారు అంటూ చేతులెత్తేస్తారు. అంటే ప్రపంచంలో ప్రజలు తమ దైవాలుగా తలపోసి చేసిన పూజలు, పునస్కారాలన్నీ వృధా అయిపోయాయి. ఈ విషయం దివ్య ఖురాన్లో పలుచోట్ల వచ్చింది. ఉదాహరణకి అల్-అన్‌అమ్ సూరా 49, సూరా మర్యం 81-82, సూరా అల్-కహఫ్ 5-6, సూరా అన్-కబూత్ 25, సూరా అల్-బకరా 166-167. ఆయత్ నంబర్ 64. మీరు మీ భాగస్వాములను పిలుచుకోండి అని వారితో అనబడుతుంది. వారు వారిని తమ భాగస్వాములను పిలుస్తారు, కానీ వారు కనీసం వారికి సమాధానం కూడా ఇవ్వరు. మరి వారంతా శిక్షను చూస్తారు. వారు సన్మార్గం పొంది ఉంటే ఎంత బాగుండేది. అంటే చేతనైతే మీరు వారి సహాయం పొందండి, వారు మీకు సాయపడతారేమో ప్రయత్నించి చూడండి అని అనబడుతుంది. వారెంతో ఆశగా పిలుస్తారు, కానీ వారు బదులు పలకరు. అయినా ఆ రోజు దైవ సమక్షంలో నేను మీకు సహాయపడగలను అని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుందని? తామంతా నరకానికి ఇంధనం కాబోతున్నామని వారికి తెలిసిపోతుంది. తాము సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఈరోజు ఈ దురవస్థకు లోనయ్యే వారం కాము కదా అన్న సంగతి వారికి శిక్షను చవిచూసిన తర్వాత తెలిసి వస్తుంది. అల్-కహఫ్ సూరా 50-53 ఆయతులలో కూడా ఈ విషయం చర్చించబడింది. ఆయత్ నంబర్ 65. ఆ రోజు అల్లాహ్ వారిని పిలిచి, ఇంతకీ మీరు ప్రవక్తలకు ఏం సమాధానమిచ్చారు అని అడుగుతాడు. ఇంతకుముందు ఆయతులో తౌహీద్, ఏక దైవారాధనకు సంబంధించి ప్రశ్నించబడింది. ఈ ఆయతులో రిసాలత్, దైవ దౌత్యంకు సంబంధించి నిలదీయటం జరిగింది. మేము మీ వద్దకు మా ప్రవక్తలను పంపాము కదా, వారి పట్ల మీరు ఎలా వ్యవహరించారు? వారి సందేశాన్ని స్వీకరించారా? నీ ప్రవక్త ఎవరు? నీ ధర్మం ఏది అన్న ప్రశ్నలు సమాధిలో వేయబడినట్లే తీర్పు దినాన కూడా వేయబడతాయి. విశ్వాసి మోమిన్ వాటికి సరైన సమాధానం ఇస్తాడు, కానీ అవిశ్వాసి కాఫిర్ మాత్రం తనకేమీ తెలియదంటాడు. తీర్పు దినమున కూడా అవిశ్వాసుల జ్ఞాపక శక్తి వశపరుచుకోబడుతుంది. వారికేమీ పాలుపోదు, వారి వద్ద ఏ ఆధారము ఉండదు. ఎందుకంటే వారి విశ్వాసాలు మిథ్యా విశ్వాసాలు. వాటిని బలపరిచే నిదర్శనం కూడా వాస్తవానికి లేదు. కేవలం కథలు మాత్రమే వారి వద్ద ఉన్నాయి. నేడు మన నాట సమాధి పూజారుల దగ్గర ఉన్నవి కూడా ఇలాంటి కథలే కదా. ఆయత్ నంబర్ 66. మరి ఆ రోజు వారి నిదర్శనాలన్నీ మాయమైపోతాయి. వారు పరస్పరం ఏమీ అడగనూ లేరు.
ఆ సమయంలో వారి నోరు పెగలదు, ప్రత్యామ్నాయ మార్గం ఏదీ ఉండదు. తాము నరకాగ్నికి ఆహుతి కాబోతున్నామన్న సంగతి అప్పటికే వారికి అర్థమైపోతుంది. ఆయత్ నంబర్ 67. అయితే ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సదాచరణ చేస్తారో వారు సాఫల్యం పొందే వారిలో చేరే అవకాశం ఎంతైనా ఉందని ఆశించవచ్చు. ఆయత్ నంబర్ 68. నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. వారిలో ఎవరికీ ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ పరమ పవిత్రుడు. వారు కల్పించే భాగస్వామ్యాలన్నింటికీ ఆయన అతీతుడు, ఉన్నతుడు. సార్వభౌమాధికారి అల్లాహ్ మాత్రమే. ఆయన ముందు ఎవరి అధికారము చెల్లనేరదు. ఆయత్ నంబర్ 69. వారి హృదయాలలో దాగి ఉండేది, వారు బయట పెట్టేది అంతా నీ ప్రభువుకు తెలుసు. ఆయత్ నంబర్ 70. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప వేరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు. ఆదిలోనూ అంతంలోనూ ఆయనే స్తుతింపదగినవాడు. శాసించే అధికారం కూడా ఆయనకే చెల్లుతుంది. ఎట్టకేలకు మీరంతా ఆయన వైపుకే మరలించబడతారు. ఆయత్ నంబర్ 71. ఓ ప్రవక్త, వారిని అడుగు, చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకు మీపై రాత్రిని శాశ్వతంగా ఆవరింపజేస్తే అట్టి పరిస్థితుల్లో అల్లాహ్ తప్ప మీ వద్దకు పగటి వెలుతురును తెచ్చే దేవుడు ఎవడున్నాడు? మరి మీరు వినరేమిటి? ఆయత్ నంబర్ 72. ఓ ప్రవక్త, వారిని అడుగు, చూడండి, ఒకవేళ అల్లాహ్ ప్రళయదినం వరకు మీపై పగలును శాశ్వతంగా విధించినట్లయితే అప్పుడైనా అల్లాహ్ తప్ప మీ వద్దకు మీరు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తేగల దేవుడెవడు? మరి మీరు గమనించరేమిటి? ఆయత్ నంబర్ 73. ఆయనే తన కృపతో మీకోసం రేయింబవళ్లను చేశాడు. మీరు రాత్రిపూట విశ్రాంతిని పొందటానికి, పగటిపూట ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికిను మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారనే ఇదంతా చేయబడింది. రేయి పగలు ఇవి రెండూ దేవుని గొప్ప అనుగ్రహాలు. ఆయన రాత్రిని చీకటిమయంగా చేశాడు. ఎందుకంటే ప్రాణులు నిద్రించటానికి, విశ్రాంతి నొందటానికి ఈ చీకటి అవసరం. నిద్రపోవటానికి ఆయన ఈ ప్రత్యేక సమయాన్ని నిర్ధారించకుండా ఉంటే ఎవరికిష్టం వచ్చినప్పుడు వారు నిద్రపోయేవారు. తత్కారణంగా వ్యవస్థ అంతా తలక్రిందులైపోయేది. మనిషి పగటిపూట జీవనావసరాల కోసం పరిశ్రమించిన తరువాత కొన్ని గంటల పాటు నిద్రించటం తప్పనిసరి. లేకపోతే అతను శక్తిని, ఉల్లాసాన్ని పొందలేడు. అలాగే కొందరు నిద్రపోతూ మరికొందరు పనిచేస్తూ ఉంటే విశ్రాంతిలో అంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు వండొకరి సహాయ సహకారాలను పొందలేకపోతారు. కాగా ప్రపంచంలో ఒకరు మరొకరిపై ఆధారపడి ఉన్నారు. పరస్పర సహకారంతో మనుగడ సాగిస్తున్నారు. అందుకే అల్లాహ్ రాత్రివేళ చీకటి తెరలు కప్పి ప్రాణులంతా ఒకే సమయంలో నిద్రించేలా చేశాడు. అలాగే ఆ సృష్టికర్త పగటిని వెలుగుమయంగా చేశాడు. ఎందుకంటే మానవుడు జీవనోపాధిని అన్వేషించటానికి, పరిశ్రమించటానికి వెలుతురు ఎంతైనా అవసరం. పగటిపూటే గనక వెలుతురు లేకపోతే మనిషి నానా అవస్థలు పడాల్సి వచ్చేది. దేవుడు తన అనుగ్రహాలను ఉదాహరిస్తూ సృష్టిలో తన ఏకత్వాన్ని గురించి నొక్కి చెబుతున్నాడు. ఆయన తన సందేశహరుని ద్వారా ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కాస్త ఆలోచించండి. అల్లాహ్ రేయింబవళ్ల ఈ వ్యవస్థను రూపుమాపి శాశ్వతంగా రాత్రిని విధిస్తే మీకోసం పగటి వెలుతురును తేగల దేవుడెవడైనా ఉన్నాడా? పోనీ ఒకవేళ ఆయన గనక నిత్యం మీపై పగటిని ప్రవేశపెట్టినట్లయితే మీ విశ్రామం కోసం రాత్రి చీకటిని తీసుకురాగల దైవం ఎవడైనా ఉన్నాడా? లేడు. ముమ్మాటికి ఈ అద్భుతం చేయగల వాడెవడూ లేడు. ఇది కేవలం అల్లాహ్ దయా దాక్షిణ్యాలకు ప్రతిరూపం. ఆయన తగు పరిమాణంలో రేయింబవళ్ల వ్యవస్థను నిర్ధారించాడు. పగటి వెలుతురు రాగానే అది రాత్రి చీకట్లను మటుమాయం చేసేస్తుంది. మనిషి ఈ సమయంలో తన తెలివితేటల ద్వారా, శారీరక శ్రమ ద్వారా దైవకృపను అన్వేషించటంలో నిమగ్నుడైపోతాడు. అలాగే రాత్రి ఏతెంచగానే అది పగటి వెలుతురును క్రమంగా కబళిస్తుంది. నలువైపులా చీకటి అలుముకుంటుంది. ఈ సమయంలో మనుషులు హాయిగా నిద్రపోయి నూతన శక్తిని పుంజుకుంటారు. అంటే అల్లాహ్ను స్తుతిస్తూ ఉండండి, ఆయన పవిత్రతను కొనియాడండి. ఇది నోటిపరమైన కృతజ్ఞత. దీంతోపాటు అల్లాహ్ ప్రసాదించిన సిరి సంపదలను, శక్తి సామర్థ్యాలను, ప్రతిభా పాటవాలను ఆయన ఆజ్ఞలకు, ఆదేశాలకు అనుగుణంగా వెచ్చించండి. ఇలా చేస్తే ఇది క్రియాత్మకంగా తెలుపుకున్న కృతజ్ఞతగా భావింపబడుతుంది. ఆయత్ నంబర్ 74. ఆ రోజు ఆయన వారిని పిలిచి, మీరు ఎవరెవరిని నా భాగస్వాములుగా తలపోసేవారో వారెక్కడ అని అడుగుతాడు. ఆయత్ నంబర్ 75. ఇంకా మేము ప్రతి మానవ సముదాయం నుంచి ఒక్కో సాక్షిని తీసుకుంటాము. ఆ తరువాత ఏది మీ ప్రమాణాన్ని తీసుకురండి అని అంటాము. అప్పుడు వారు సత్యం అల్లాహ్ పక్షానే ఉందని తెలుసుకుంటారు.
వారు అల్లే కట్టుకథలన్నీ వారి నుండి మటుమాయమైపోతాయి. సాక్షి అంటే దైవ ప్రవక్తని భావం. అంటే ఒక్కొక్క అనుచర సంఘం నుంచి ఆ సంఘానికి చెందిన ప్రవక్తను పిలిచి వేరుగా నిలబెట్టడం జరుగుతుంది. మా ప్రవక్తలు మీకు సత్య సందేశాన్ని ఇచ్చినప్పటికీ, ఏక దైవారాధన వైపుకు మిమ్మల్ని పిలిచినప్పటికీ మీరు పట్టించుకోకుండా బహుదైవారాధనలో లీనమైపోయారు. ఒకవైపు మీరు నన్ను నమ్ముతూనే మరోవైపు షిర్కుకు ఒడిగట్టేవారు. మీరు చేసే షిర్కుకు సంబంధించిన ఆధారం మీ దగ్గర ఏముందో సమర్పించండి అని దేవుడు ఆనాడు నిలదీస్తాడు. అప్పుడు వారు ఆశ్చర్యచకితులై తెల్లమొహాలు వేసుకొని నిలబడతారు. వారి దగ్గర ఏ ఆధారము, మరే నిదర్శనము ఉండదు. అంటే వారు కల్పించుకున్న అసత్యాలు వారికే మాత్రం పనికిరావు. ఆయత్ నంబర్ 76. చూడబోతే కారూన్ కూడా మూసా జాతికి చెందినవాడే. కానీ వాడు తన వారిపైనే దురాగతాలకు పాల్పడసాగాడు. మేము వాడికి ఎంత ఖజానాను ప్రసాదించామంటే దాని తాళపు చెవులను అనేక మంది బలాఢ్యులు కలిసి కూడా అతి కష్టం మీద ఎత్తగలిగేవారు. ఒకసారి అతని జాతివారు అతన్నుద్దేశించి ఇలా అన్నారు: మిడిసిపడకు, మిడిసిపడే వారిని అల్లాహ్ ఇష్టపడడు. తన వద్ద ఉన్న సిరి సంపదలను, మంది మార్బలాన్ని చూసుకొని కారూన్ తన వర్గస్థులైన బనీ ఇజ్రాయిల్పై పెత్తనం చెలాయించేవాడు. సాటి సోదరులను కించపరిచేవాడు. మరికొంతమంది కథనం ప్రకారం వాడు ఫిరౌన్ చక్రవర్తి తరపున అధికారిగా ఇజ్రాయిలీలపై నియమితుడై తన వర్గం వారిపై జులుం చేసేవాడు. తనువు అంటే బరువుతో వంగటం, కృంగిపోవటం అనే అర్థాలు వస్తాయి. కారూన్ వద్ద ఉన్న ధనాగారాల తాళపు చెవులు ఎంత బరువుగా ఉండేవంటే వాటిని ఎత్తేటప్పుడు బలిష్ఠుల ఒక సమూహం కూడా వాటి బరువుకు వంగిపోతూ ఉండేది. అంటే నీ సిరి సంపదలను చూసుకొని గర్వపడకు, విర్రవీగకు. కొంతమంది వ్యాఖ్యాతలు దీనిని పిసినారితనం అన్న అర్థంలో తీసుకున్నారు. అంటే లోభత్వం ప్రదర్శించకు అని భావం. అంటే అహంకారంతో విర్రవీగే వారిని లేక పిసినారితనం చూపేవారిని అల్లాహ్ ప్రేమించడు. పైగా అలాంటి వారిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఆయత్ నంబర్ 77. అల్లాహ్ నీకు ప్రసాదించిన దానితో పరలోక స్థానాన్ని కూడా అన్వేషించు. మరి నీ ప్రాపంచిక భాగాన్ని కూడా మరువబోకు. అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదేవిధంగా నువ్వు కూడా ప్రజల పట్ల సద్వ్యవహారం చెయ్యి. భువిలో అరాచకం కోసం ఆరాటపడకు. అరాచకం సృష్టించగోరే వారిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు. అంటే అల్లాహ్ ప్రసన్నతను చూరగనే విధంగా మసలుకో. అల్లాహ్ ఇష్టపడే పద్ధుల్లో నీ ధనాన్ని వెచ్చించు. తద్వారా నీ పరలోక జీవితం బాగుపడుతుంది. నీకు పుణ్యఫలం లభిస్తుంది. ప్రపంచంలో ధర్మసమ్మతమైన రీతిలో ఖర్చు పెట్టడం కూడా మరచిపోకు. అంటే అన్న వస్త్రాల కోసం, వివాహం కోసం తగు రీతిలో డబ్బు ఖర్చు పెట్టడం వాంఛనీయం. కాబట్టి ఈ విషయంలో పిసినారితనం పనికిరాదు. అలాగే దుబారా ఖర్చు చేయటం కూడా వాంఛనీయం కాదు. నీపై నీ ప్రభువుకు హక్కు ఉన్నట్లే నీ ఆత్మకు కూడా హక్కు ఉంది. నీపై నీ ఆలుబిడ్డలకు, నీ ఆత్మీయులకు కూడా హక్కు ఉంది. వారి హక్కును సముచితమైన పద్ధతిలో చెల్లించని దీని భావం. అల్లాహ్ నీకు అపారమైన ధనరాశులనిచ్చి నీకు ఉపకారం చేశాడు. కాబట్టి ఆ ధనాన్ని నువ్వు దేవుని దాసులపై ఖర్చుపెట్టి వారికి ఉపకారం చేయి. రాజ్యంలో అశాంతి అలజడును సృష్టించటం, కల్లోలాన్ని రేకెత్తించటం నీ అభిమతం కారాదు. ప్రజల పట్ల దుర్వ్యవహారం గనక చేశావంటే సమాజంలో అశాంతి అలజడులు మొదలవుతాయి. అలజడిని సృష్టించే వారంటే అల్లాహకు ఎంతమాత్రం గిట్టదు. కాబట్టి అణుకువను అలవరుచుకో. సాటి మానవుల పట్ల ప్రేమతో వ్యవహరించు. ఆయత్ నంబర్ 78. ఇదంతా నాకున్న ప్రజ్ఞా పాఠవాల మూలంగానే నాకు వసకబడిందని వాడు కారూన్ చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతని కన్నా ఎక్కువ బలవంతులను, మూలధనాన్ని ప్రోగు చేసిన వారినంతో మందిని అల్లాహ్ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితుల్లో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు. ఈ హితోపదేశానికి జవాబుగా కారూన్ ఏమన్నాడో తెలుసా? ఈనాడు నా దగ్గరున్న సిరి సంపదలన్నీ నా తెలివితేటల మూలంగా సిద్ధించాయి. వాణిజ్య రంగంలో ఈనాడు నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే అది నా ప్రతిభే సుమా. ఇందులో దైవ కటాక్షానికి ప్రమేయం ఏముంది? ఈ మాటలకు మరో అర్థం ఇలా చెప్పబడింది: దేవుడు నాకు అపారంగా అనుగ్రహించాడంటే ఇట్టే అనుగ్రహించలేదు. ఆయన నా బుద్ధి కుశలతను, ప్రావీణ్యాన్ని చూసి దానికి తగ్గట్టుగా అనుగ్రహించాడు. కారూన్ చెప్పిన ఈ మాటలు మనిషి బుద్ధిని చాటి చెబుతుంది. మనుషుల ఈ ధోరణిని గురించి అల్లాహ్ మరో చోట ఇలా సెలవిచ్చాడు: మానవునికి బాధ కలిగినప్పుడు మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. మరి మేమతనికి మా అనుగ్రహాన్ని వసగినప్పుడు ఇదంతా నా తెలివితేటల మూలంగా వసగబడిందని అంటారు. సూరా కసస్ 78.
అంటే తాను ఆ కటాక్షానికి హక్కుదారుణ్ణని దేవుడు గ్రహించాడు గనకనే తనను కటాక్షించాడు అన్నది అతని అంతరంగం. కష్టకాలం తీరిపోయిన తర్వాత మేము మనిషిపై దయ చూపినప్పుడు నేను దానికి అర్హుణ్ణే అని అతనంటాడు. సూరా హామీం సజ్దా 50. మరికొంతమంది ప్రకారం కారూన్ రసాయనిక ప్రక్రియ ద్వారా బంగారాన్ని తయారు చేయటంలో ఆరితేరినవాడు. తన దగ్గరున్న ఈ విద్య మూలంగానే అతను కుబేరుడయ్యాడు. కానీ ఇమాం ఇబ్నె కసీర్ ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. పైగా దీన్ని ఒక అబద్ధం, మోసపూరితమైన కథనంగా ఖరారు చేశారాయన. ఎందుకంటే ఒక వస్తువు యొక్క సహజ గుణాన్ని మార్చే శక్తి ఏ వ్యక్తికి లేదు. కాకపోతే ముడి సరుకుగా ఉన్న వస్తువును రసాయనిక ప్రక్రియ ద్వారా మెరుగులు దిద్ది దాన్ని నాణ్యమైనదిగా తయారు చేయటం సాధ్యమే. కాబట్టి ఇతర ధాతువులను కారూన్ బంగారంగా మార్చగలిగేవాడన్నది మాత్రం వాస్తవం కాదు. శారీరక బలం కానీ, సిరి సంపదలు కానీ గౌరవోన్నతులకు గీటురాయి కాదు. ఒకవేళ నిజంగానే ఇవి గౌరవోన్నతులకు, ఆదరణకు ప్రమాణాలైతే వెనుకటి జాతుల వారు వినాశానికి గురయ్యేవారు కారు. కనుక తన సిరి సంపదలను, మంది మార్బలాన్ని చూసుకొని కారూన్ విర్రవీగటంలో అర్థం లేదు. మనిషి పాపాల పుట్టగా మారిపోయి లోకానికి హానికరంగా పరిణమించినప్పుడు గడువు ఇవ్వబడదు. అకస్మాత్తుగా అతడు పట్టుకోబడతాడు. ఆయత్ నంబర్ 79. మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి జనుల్లోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునేవారు కారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును, నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు అన్నారు. అంటే అంగరంగ వైభవంతో ప్రజల్లోకి వచ్చి తన ఆడంబరాన్ని చాటుకోసాగాడు. కారూన్ వైభవాన్ని చూసి అసూయ చెందిన ఈ జనులు ఎవరు? కొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం వారు కూడా ముస్లిములే. మరి కొంతమంది ప్రకారం వారు ముస్లిమేతరులు. ఆయత్ నంబర్ 80. అప్పుడు ధర్మజ్ఞానం వసగబడిన వారు వారిని బోధపరుస్తూ ఇలా అన్నారు: మీ పరిస్థితి కడు శోచనీయం. పుణ్యం రూపంలో అల్లాహ్ ఇచ్చేదే విశ్వసించి సదాచరణ చేసే వారి కొరకు మేలైనది సుమా. అయితే ఈ విషయం, భాగ్యం సహనశీలురైన వారికే ప్రాప్తిస్తుంది. ధర్మజ్ఞానం కలవారు చెప్పిన మాటలివి. ఈ ప్రాపంచిక జీవితం క్షణభంగురం. విశ్వసించి మంచి పనులు చేసిన వారికి అల్లాహ్ ప్రసాదించే పుణ్యఫలం ముందు కారూన్ సిరి సంపదలు ఎందుకు పనికిరావు. హదీసె కుద్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నేను సజ్జనులైన నా దాసుల కోసం ఏ కన్ను చూడని, ఏ చెవి వినని, ఏ హృదయము ఊహించనైనా లేని వస్తువులను తయారు చేసి ఉంచాను. మరి ఈ అనుగ్రహాల భాగ్యం ఎవరికి లభిస్తుంది? ప్రాపంచిక వ్యామోహంలో పడకుండా పరలోక సాఫల్యంపై దృష్టిని కేంద్రీకరించి దానికోసం కృషి చేసిన వారికే ఆ భాగ్యం ప్రాప్తమవుతుంది. ఆయత్ నంబర్ 81. ఎట్టకేలకు అతని నిలయాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహము లేకపోయింది. మరి వాడు సైతం తనకు ఏ సాయము చేసుకోలేకపోయాడు. కారూన్ పొగరును అల్లాహ్ అణిచివేశాడు. అతనితో సహా అతని సిరి సంపదలను, అతని నివాస భవనమును భూమిలో కూర్చేశాడు. ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఈ విధంగా సెలవిచ్చారు: ఒక వ్యక్తి తన ఇజారు, లుంగీను నేలకు రాసుకునేలా నడవసాగాడు. అతని ఈ గర్వం అల్లాహకు నచ్చలేదు. అతను నేలలో దిగబెట్టబడ్డాడు. ప్రళయదినం వరకు అతను నేలలో కూరుకుపోతూనే ఉంటాడు. ఆయత్ నంబర్ 82. నిన్నటి రోజున అతని స్థాయికి చేరుకోవాలని కాంక్షించిన వారంతా నేటి ఉదయం ఇలా చెప్పుకున్నారు: అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారి ఉపాధిని విస్తృతపరుస్తాడు, మరి తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. అల్లాహ్ కృపయే గనక మాపై లేకుండా పోతే ఆయన మమ్మల్ని కూడా నేలలో కూర్చివేసి ఉండేవాడే. దేవుని మేళ్లను మరచిన వారెన్నటికీ సాఫల్యం పొందలేరన్న సంగతిని మీరు గమనించటం లేదా? ఈ ఆయతులో మకాన్ అంటే హోదా, అంతస్తు, స్థాయి అన్న అర్థాలు వస్తాయి. ఇవన్నీ ప్రాపంచికమైనవి, తాత్కాలికమైనవి మాత్రమే. అవి కారూన్కు లభించాయి. అంస్ అంటే నిన్న అని అర్థం. వైక్ అన్నా అంటే ఆశ్చర్యార్థకం, అయ్యో దౌర్భాగ్యం అని కూడా అనవచ్చు. ఈ సంగతి నీకు బాగా తెలిసి రావాలి అన్న భావంలో కూడా తీసుకోబడుతుంది. మరి కొంతమంది విద్వాంసులు దీనికి మీరు గమనించటం లేదా అన్న అర్థంలో కూడా తీసుకున్నారు. ఇబ్నె కసీర్ ఇక్కడ తెలుగు అనువాదం కూడా చివరి అర్థంలోనే తీసుకోవటం జరిగింది. మొత్తం మీద దీని భావం ఏమిటంటే, ఒకప్పుడు కారూన్ సిరి సంపదలను, అంతస్తును చూసి అది తమకు కూడా ఉంటే బాగుండునని ఆశపడిన వారు కారూన్ దుర్గతిని చూశాక కళ్ళు తెరిచారు.
మనిషి గౌరవోన్నతుల ఆస్తి అంతస్తులతోనే ముడిపడి లేవని వారు తెలుసుకున్నారు. ఏమిటి మీరు గమనించటం లేదా? అల్లా కొందరికి పుష్కలంగా సిరి సంపదలనిచ్చి మరికొందరికి తగ్గించిస్తాడు. వాటి వెనుక ఉన్న పరమార్థం అల్లాకే బాగా తెలుసు. కనుక అల్లాహ్ ఎవరికైనా సిరి సంపదలు పరిమితంగా ఇచ్చినంత మాత్రాన వారి పట్ల ఆయన అప్రసన్నుడై ఉన్నాడని భావం ఎంతమాత్రం కాదు. డబ్బు, హోదా, ప్రాపంచిక పలుకుబడి మనిషి గౌరవాదనలకు అసలు ప్రమాణం కానే కాదు. అంటే దైవకృపే గనక మాపై లేని పక్షంలో కారూనుకు పట్టిన గతే మాకు పట్టేది. ఆ కృపాకరుడు మాపైన దయదల్చబట్టి సరిపోయింది. అంటే సిరి సంపదల్ని పొందిన తరువాత కారూన్ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవలసింది పోయి దేవుని మేళ్లను విస్మరించాడు. తన తెలివితేటలతోనే ఇదంతా కూడబెట్టానని బీరాలు పోయాడు. తత్కారణంగా అతని పొగరు అణిచివేయబడింది. కాబట్టి భావి తరాల వారు కారూన్ పరిణామాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి. ఆయత్ నంబర్ 83. ఎవరు భువిలో బడాయిని ప్రదర్శించకుండా కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గల వారి కొరకే సుమా. సాటి మనుషులందరికన్నా తనే గొప్పవాడినని తలపోయటం, తన బడాయిని నలుగురిలో చాటుకోవటం, గర్వహంకారాన్ని ప్రదర్శించటం ఇదంతా విపరీత పోగడగా భావించబడుతుంది. అలాగే అన్యాయంగా ఇతరుల హక్కులను కాజేయడం వలన, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడటం వల్ల రాజ్యంలో అరాచకం, అవ్యవస్థ, ఉపద్రవం వ్యాపిస్తాయి. అయితే దేవుని పట్ల భయభక్తులు గల వారి ఆచరణ తద్భిన్నంగా ఉంటుంది. వారు అహంకారానికి బదులు వినమ్రతను, అణుకువను అలవర్చుకుంటారు. ఆజ్ఞోల్లంఘనకు బదులు వారు విధేయతా వైఖరిని అవలంబిస్తారు. పరలోకంలో శాశ్వత అనుగ్రహాలు గల నెలవు లభించేది ఈ శుభాత్మలకే. ఆయత్ నంబర్ 84. తీర్పు దినాన మంచిని తెచ్చిన వానికి దానికన్నా మేలైనది లభిస్తుంది. ఇక చెడును తెచ్చిన వారికి వారి చెడు కర్మ మేరకే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కనీసం ఒక్కో సత్కర్మకు 10 పుణ్యఫలం ఎలాగూ లభిస్తుంది. ఎవరి కోసమైనా అల్లా తలిస్తే అంతకన్నా ఎక్కువ పుణ్యఫలం కూడా లభిస్తుంది. సత్కర్మలకు పుణ్యఫలం మాత్రం అనేక రెట్లు పెంచి ఒసగబడుతుంది. అయితే దుష్కర్మలకు పాపఫలం మాత్రం వారి పాపానికి సమానంగా మాత్రమే ఇవ్వబడుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే మంచి పనులను చూడగానే దైవ కారుణ్యం పొంగి పొరలుతుంది. పాపకార్యాలను చూసినప్పుడు దేవునిలోని న్యాయశీలత రంగప్రవేశం చేస్తుంది. ఆయత్ నంబర్ 85. ఓ ప్రవక్త, నీపై ఖురాన్ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు, సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నదెవరో కూడా ఆయనకు తెలుసు. లేదా దీని పారాయణం మరియు దీని ప్రచారం నీపై విధిగా చేసినవాడు. ఓ మొహమ్మద్, నీ స్వస్థలమైన మక్కాను నువ్వు విడిచిపోక తప్పని పరిస్థితిని వారు నీ కోసం సృష్టించారు. సహీ బుఖారీలో ఈ ఆయతుకు హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ద్వారా ఈ వివరణే ఇవ్వబడింది. మొత్తానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలసపోయిన 8 సంవత్సరాల తరువాత ఈ వాగ్దానం నెరవేరింది. ఆయన ఒక విజేతగా పవిత్ర మక్కా లోయలో తిరిగి అడుగుపెట్టారు. మరికొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు మఆద్ అన్న పదాన్ని ప్రళయదినం, పరలోకం అన్న భావంలో తీసుకున్నారు. దీని ప్రకారం ప్రళయదినాన అల్లా తన వద్దకు పిలుచుకొని దైవ దౌత్య బాధ్యతల గురించి అడుగుతాడు అన్న అర్థం వస్తుంది. మక్కాలోని ముష్రిక్కుల ఆరోపణలకు ఈ వాక్యంలో సమాధానం ఇవ్వబడింది. తమ తాత ముత్తాతల మతాన్ని వదిలిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అపమార్గానికి లోనయ్యారని ముష్రిక్కులు తోలనాడేవారు. దానికి జవాబుగా దేవుని తరపున సన్మార్గాన్ని తీసుకువచ్చిన నేను అపమార్గానికి లోనయ్యానో లేక దేవుని మార్గదర్శకత్వాన్ని ధిక్కరించిన మీరు అపమార్గానికి లోనయ్యారో నా ప్రభువుకు బాగా తెలుసని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఆయత్ నంబర్ 86. నీ వద్దకు గ్రంథం పంపబడుతుందని నువ్వు కనీసం ఊహించనైనా లేదు. అయితే నీ ప్రభువు దయ వల్ల ఇది నీ వద్దకు పంపబడింది. కాబట్టి ఇక నువ్వు అవిశ్వాసులకు సహాయకుడు కారాదు. దైవ దౌత్యం అందకముందు నీకు ప్రవక్త పదవి లభించనున్నదని, నీపై గ్రంథం అవతరించనున్నదని ఓ మొహమ్మద్ నువ్వు ఎన్నడూ ఊహించనైనా లేదు. ప్రవక్త పదవి లభించడంతో పాటు దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నీపై అవతరించిందంటే అది కేవలం దైవ కృప మాత్రమే. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే ప్రవక్త పదవి
సాధన ద్వారా, పరిశ్రమ ద్వారా, తపోనిష్ట ద్వారా ప్రాప్తించే వస్తువు కాదు. పైగా అదొక అపురూప వరం. దేవుడు తన దాసులలో తాను కోరిన వారికి దాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. ఈ బంగారు పరంపరలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లంను చిట్టచివరి ప్రవక్తగా ఖరారు చేశాడు. ఈ దైవానుగ్రహానికి గాను ఓ మహమ్మద్, నువ్వు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంటే ఇక మీదట నువ్వు అవిశ్వాసుల పోకడలకు వత్తాసు పలకకూడదు. ఆయత్ నంబర్ 87. అల్లాహ్ ఆయతులు నీ వద్దకు పంపబడిన తర్వాత వారు, ఈ అవిశ్వాసులు నిన్ను దైవాదేశాల ప్రచారం నుండి ఆపరాదు సుమా. కనుక నువ్వు నీ ప్రభువు వైపునకు పిలుస్తూ ఉండు. షిర్కు చేసే వారిలో చేరిపోకు. అంటే అవిశ్వాసుల ఆగడాలు, కరకు మాటలు, వారి సృష్టించే అవరోధాలకు నువ్వు వెరవకూడదు, నిరాశ చెందకూడదు. నువ్వు యథావిధిగా దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. దాన్ని ప్రచారం చేస్తూ ఉండు. పూర్తి ఏకాగ్రతతో నీ లక్ష్యం వైపుకు పురోగమిస్తూ ఉండు. ఆయత్ నంబర్ 88. అల్లాహ్తో పాటు మరే దేవుణ్ణి మొరపెట్టుకోకు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడు. ఆయన ముఖం తప్ప ప్రతిదీ నశించిపోయేదే. ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు. మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు. అంటే దైవేతరులను పూజించకు. ప్రార్థన రూపంలో కానీ, మొక్కుబడుల రూపంలో కానీ, బలిదానం రూపంలో కానీ, ఏ రూపంలో దాస్యం చేసినా అది కేవలం అల్లాహ్కే ప్రత్యేకమై ఉండాలి. దివ్య ఖురాన్లో దైవేతరుల పూజ గురించి ప్రస్తావించబడినప్పుడల్లా దాన్ని మొరపెట్టుకోవటం, పిలవటంగా అభివర్ణించటం జరిగింది. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే దైవేతర శక్తులను అవి తమ అక్కరలు తీర్చేవిగా భావించి పిలవటం, వాటి సహాయం కోరటం, వాటిని అర్థించటం, విజ్ఞాపనలు చేసుకోవటం, ఇదంతా దైవేతరుల పూజ క్రిందికే వస్తుంది. ఈ పనుల వల్ల మనిషి బహు దైవారాధకుడైపోతాడు. వజ్హహు అంటే ఆయన ముఖం అని అసలు అర్థం. అంటే దేవుని అస్తిత్వం అన్నమాట. అది ఈ ఆయతులో ముఖార విందంగా చెప్పబడింది. ఈ ఆయతు భావం ఏమిటంటే ఒక్క అల్లాహ్ తప్ప ప్రతి వస్తువు నశించిపోతుంది. ఈ పుడమిపై ప్రతి వస్తువు నాశనమైపోయేదే. కేవలం మహోన్నతుడు, గౌరవనీయుడైన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు. సూరా అర్-రహమాన్ 26-27. ఆయన చేసిన నిర్ణయమే విధించబడుతుంది. ఆయన కోరిన ఆదేశమే నడుస్తుంది. ఇక్కడ ఆయన సజ్జనులకు వారి సదాచరణల బహుమానం వసుగుతాడు. దుర్జనులకు వారి దురాచరణల శిక్ష విధిస్తాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.